అయితే ఇక్కడున్న ముఖ్యమంత్రికి ఒక పేరు ఉందంటారు. ఏది మాట్లాడాలని ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీని పరిపాలిస్తున్నారా, తెలంగాణ పరిపాలిస్తున్నారా? ఈయన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి నరేంద్ర మోడీకి వంగి వంగి పొర్లు దండాలు పెట్టలేదా? ప్రతి ఒక్క నాయకుడు ఫామ్ హౌస్ పోయేది, మంత్రులు ఎమ్మెల్యేలు. మరి ఫామ్ హౌస్ పాలన కావాలి. హాల్ టికెట్ లో ఎందుకు కులానికి సంబంధించిన ఎస్టీ ఎస్సీ ఎందుకు దాంట్లో ఫస్ట్ టైం ప్రిఫర్ చేశారంటే ఏం చెప్తారు? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థుల పేరు పూర్తి వివరాలు ఉండాలి, కష్టపడి చదివిన ఉద్యోగాలు రావట్లేదు, పారదర్శకంగా ఓఎంఆర్ షీట్లు ఉండాలి, డమ్మీగా ఉండొద్దు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏమున్నాయి మొత్తం కూడా ఆలోచన చేసి 563లో ఒక తెలుగులో చదివిన అభ్యర్థి గ్రూప్ 1 సాధించేంత అవకాశం లేదంటారా? ఒక విద్యార్థి కూడా తెలుగు మీడియం అయినంత మాత్రాన తెలుగు అభ్యర్థికి ర్యాంకులు రావాలి, తెలుగు అభ్యర్థులు సెలెక్ట్ కావాలి, ఎంపిక కావాలి అని ఉందా? ఫిలిమ్స్ జరిగేటప్పుడేమో కుల వివక్ష తీసుకొచ్చారు, ఇప్పుడేం భాషా వివక్ష తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పారదర్శకంగా నిర్వహిస్తే ఎందుకు కడుపుతుంది వాళ్ళకి? వాళ్ళు ఏమంటారంటే విద్యార్థులు ఒక్క సెంటర్ లో 70 మంది ఎలా క్వాలిఫై అయ్యారు మెయిన్స్ అంటున్నారు. 74 మంది రారా? వాళ్ళ నేపథ్యం ఏంటి? వాళ్ళకి 3వ తరగతి నుంచి పీజీ వరకు, డిగ్రీ వరకు వాళ్ళ ప్రతిభావంతులు ఉన్నారు. ఇప్పుడు వక్ బిల్ గురించి మీరు మాట్లాడినట్టు, సో దానికి వ్యతిరేకత కాంగ్రెస్ ఉందంటారా? ఈ బీజేపీ వాళ్ళ వ్యవస్థ ఎట్టుందంటే, వక్ఫ్ బోర్డులో ఎవడో ఒకటి ఇద్దరు తప్పు చేస్తే మొత్తాన్ని వ్యవస్థ మొత్తాన్ని నరికేయడం ఎంతవరకు సపోర్ట్? వక్ఫ్ బోర్డులో ముస్లిం ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తుంటే అట్లాంటి వాళ్ళని గురించి చెరసాలలో బంధించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు అనేది అందరికి ఆశ్చర్యంగా కలిగించింది. సో మీరు వ్యతిరేకత ఉందని మీరు అంటారు, అక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఓటు వేయలేదని అందరికి ఆశ్చర్యం గురించింది. మరి దాన్ని ఏమంటారు? కాంగ్రెస్ సంఖ్యాబలం లేదు. సో బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంఐఎంఎల్ దొంగలు ధర్నా చేశారు కదా ముస్లింస్, కావాలని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు దొంగలు, కావాలని తెలంగాణ నాశనం చేస్తున్నారు అంటారు. మీరేమో ఇవన్నీ దొంగ నాటకాలు. బీజేపీ బండి సంజయ్ మాటలు అన్ని కూడా దొంగ. కాంగ్రెస్ వచ్చి తెలంగాణలో 15 నెలలు అవుతుంది దగ్గరగా. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకా ఎందుకు జరగట్లేదు? 15 నెలల్లో ఏం చేశారు మీరు? మీ కైజర్ టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తున్న ఒకటే మాట. నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఈరోజు మనం చర్చించబోయే విషయం గ్రూప్ 1 విద్యార్థుల గురించి. సో విద్యార్థులు మనం కూడా చూసినట్టు మన దాంట్లో కూడా వీడియోస్ ఉంటాయి. కైజర్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నట్టు కొన్ని నిరసనలు చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్కువగా ఒక రాజకీయ నాయకుడు పేరు ఎక్కువగా వినిపిస్తుంది మనకి, మానవత్ రాయ్. సో ఎందుకు ఆ పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటి మరి? సో అన్నతోనే మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానన్నా. ఎక్కువగా మీ పేరు వినిపిస్తూనే ఉంటుంది, నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం. ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తిగా ఒక పేరు ఉంది మీకు. సో విద్యార్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎందుకు నిలబడుతుందంటే కారణం ఏంటి? విద్యార్థులకు వ్యతిరేకం కాదు, నిరుద్యోగులకు లాభం చేయాలని పరీక్షల్ని వేగవంతంగా పారదర్శకంగా పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తుంటే కొంతమంది గ్రూప్ 1 విషయంలో రాజకీయం చేస్తున్నారు. వాళ్ళంతా ఎవరు? అసలు ప్రిలిమ్స్ కూడా, ప్రాథమిక పరీక్ష కూడా అర్హత సాధించినటువంటి, క్వాలిఫై కానటువంటి వాళ్ళు. వాళ్ళ వెనక ముసుగు ఉన్నది. బీఆర్ఎస్ ముసుగులో, అంటే నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ వీళ్ళందరితో ఆటలాడిస్తుంది. నిజమైనటువంటి ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది గ్రూప్ 1. అంటే వాళ్ళు 563 మంది రేపు డిప్యూటీ కలెక్టర్లుగా, డిఎస్పీలుగా, లేకుంటే ఇతర ఎంపీడీఓలుగా, ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా వాళ్ళు ఎంపిక కాబోతున్నారు. కష్టపడి 13 ఏళ్ల పరీక్ష ఇది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేత కాలేదు, గ్రూప్ 1 పెట్టలేదు. తర్వాత ఏ పరీక్ష పెట్టినా ఒక రోజు ముందో 2 రోజుల ముందో జిరాక్స్ సెంటర్లో ఆ ప్రశ్న పత్రాలు లభించాయి. అట్లాంటి తరంలో మేము కొట్లాను. ఆ రోజు నేను నిరుద్యోగ చేసి 2014 సెప్టెంబర్ 5వ తారీఖున కేసీఆర్ పైన మాట్లాడటానికి భయపడే రోజుల్లో గొంతెత్తి అదే ఆర్ట్స్ కళాశాల ఉద్యమాల గడ్డలో నిరుద్యోగ చేసి పెట్టి మా ఉద్యోగాల కథ ఏంది కేసీఆర్, టీజీపీఎస్ ఎప్పుడేస్తావు అని కొట్లాను. అయినా ఎన్నో గ్రూప్ 2లో అవకతవకలు జరిగినాయి, గ్రూప్ 1లో జరిగినాయి. అట్లాంటప్పుడు నిరుద్యోగ చేసే నిరుద్యోగులకు నేను నిరుద్యోగ చేసి చైర్మన్ గా నిరుద్యోగులకు అండగా ఉన్నా. ఈరోజు అధికార పార్టీలో ఉన్నా. అనంత మాత్రం నిరుద్యోగులు నేను పక్కన నెట్టట్లే. నిరుద్యోగులు కూడా ఎప్పుడు మాట్లాడాలంటే, పరీక్ష జరిగేటప్పుడు ఏమైనా అవకతవకలు జరిగినాయా, లేదా లీకులు అయినాయా, లేకపోతే ఏమైనా మాస్ కాపీయింగ్ జరిగిందా, ఎగ్జామ్ హాల్లో ఏమైనా జరిగిందా? ఎగ్జామ్ హాల్లో జరిగితే అప్పుడే బయటకు వచ్చింది, అప్పటికప్పుడే ఇన్ని రోజులు ఎందుకు అవుతుంది? సర్టిఫికెట్లు వెరిఫికేషన్ దశలో ఎందుకు వీళ్ళు రాద్ధాంతం చేస్తారు? అప్పుడే రాద్ధాంతం చేస్తారు, ఉద్యమం చేస్తారు. రాద్ధాంతం ఉద్యమమే చేస్తారు. అప్పుడు చేసేది ఉద్యమం అవుతుంది, ఇప్పుడు చేసేది రాద్ధాంతం అవుతుంది. ఇది కావాల్సి కొద్ది కొంతమంది దురుద్దేశంతో చేసే చర్యలు ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళని ఏమనాలి? అట్లాంటి వాళ్ళని ఇప్పుడు నిజంగా నిరుద్యోగుల్ని మానవతరాయి పల్లెత్తి మాట్లాడు, వాళ్ళ కడుపులో పెట్టుకుని చూసుకుంటారు. సో అదే అడుగుతున్నాను. వాళ్ళకి చీమ కొడితే మానవతరాయి గుట్టినట్టు బాధపడతారు. ఎవడైతే ఈ ముసుగు వేసుకొని, నిరుద్యోగుల ముసుగు వేసుకొని
బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు ఆడుతున్నారు. Hmm. అర్హత సాధించకుండా అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానోడికి Hmm. గ్రూప్ 1 మెయిన్స్ లో మూల్యాంకనం గురించి వాడికి ఎందుకు అసలు? ఉమ్, దీన్ని ఎవరు ఆడిస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని మళ్ళీ చెప్పుతో కొడతా అంటారు. విద్యార్థులు నిరుద్యోగులు కాదు, ఓకే ఎవడైతే రాజకీయాలు చేస్తున్నారో అట్లాంటి వాడిని మళ్ళీ 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 పదే పదే కొడతా అంటున్నా. ఇలా ఓయిలో విద్యార్థులు ఓయి నిజమైనటువంటి ఉమ్, ఓయిలో స్కాలర్ స్పందించారు. ఉమ్, పరీక్షలు పెట్టి గత ప్రభుత్వం పరీక్షలు పెట్టడం చేత కాలేదు, ఉమ్, ఈ ప్రభుత్వం పరీక్షలు పెడితే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఉమ్, కబడ్దారని వాళ్ళందరూ హెచ్చరించారు ఉమ్. ఓయిలో ఈ రోజు. ఓకే అయితే రైట్ ఎలా అనిపించిందంటే మానవత్రాయ గారు నిరుద్యోగులు విద్యార్థులను చెప్పు తీసుకొని కొడతా రివాల్యూషన్ ఎవరిని అడిగితే వాళ్ళని, సో బయట ట్రోల్ గా ట్రెండ్ గా నడుస్తుంది. సో చెప్పండి దాని గురించి. వక్రీకరించారు అది. ఓకే నా వ్యాఖ్యల్ని ఒక ఛానల్ తమ్మునేలు ఏం చేశారు, రీవాల్యుయేషన్ అడిగిన వాళ్ళందరూ చెప్పుతో కొడతాన్నారు. ఓకే తర్వాత నేను అన్న ముందు ఒక మాట అంటే ఆ మాట కనపడకుండా రీవాల్యుయేషన్ అడిగితే చెప్పుతో కొడతా అనే దాన్ని ట్రోల్ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఓకే అయినా నా గురించి నిరుద్యోగులు తెలుసు, నిరుద్యోగులు నా గురించి తెలుసు. 48 కేసులు ఉమ్, నా ఇంట్లో కాదు, నిరుద్యోగుల కోసం నికార్సుగా కేసీఆర్ ప్రభుత్వంపై కొట్లాంటి కేసులు ఇప్పటికీ నడుస్తున్నా మీద. ఓకే కాబట్టి నేను నిరుద్యోగ లోకం గురించి నిజమైనటువంటి నిరుద్యోగులు ఎప్పుడు కూడా మానవతరాయ్ ఉమ్, పల్లెత్తి మాట్లాడు ఉమ్, వాళ్ళని కడుపులో పెట్టుకొని సాదుకుంటా. ఓకే కానీ ఎవడైతే నిరుద్యోగుల ముసుగులో ఉండి దొంగ నాటకాలు ఆడుతుంటే ఉమ్, వాళ్ళని నేను చెప్పుతో కొడతా. నిజమైనటువంటి వెరిఫికేషన్ పోతున్నారు కదా సర్టిఫికెట్, ఉమ్, వాళ్ళు వచ్చి అందరూ మీదపడి కొడతారు వాళ్ళు. ఓకే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు కొంతమంది వాళ్ళ ధర్నా ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అసలు వీళ్ళు ఎవరు? ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఆ అమ్మాయి ప్రిలిమ్సే క్వాలిఫై కాలేదు. ఉమ్, వాళ్ళు చేసే ఆరోపణలు పసలేదు, ఓకే పరికమాలిన ఆరోపణలు అయ్యాయి. ఉమ్, అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు GO 29 GO 55 గురించి మాట్లాడతారా? ఉమ్, అంటే అన్ని రకాల ప్రయత్నాలు అసలు ఈ పరీక్ష జరిగేటప్పుడే ఒక కుట్ర ఉన్నది. ఉమ్, కుట్రపూరితంగా దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. దీనికి ఎవరున్నారు? ఉమ్, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకున్నదంటే ఉమ్, బీఆర్ఎస్ పార్టీకి ఏ పరీక్ష పెట్టడం చేతకాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తుంటే జీర్ణించుకోలేకపోతుంది. అసలు అడుగడుగున ఆపే ప్రయత్నం చేసింది. ఉమ్, కొంతమంది రెచ్చగొట్టి ఎట్లా ఆపారు? ఫస్ట్ ఉమ్, 1:100 అన్నారు. ఉమ్, 1:100 అనేది నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. అవును, మెన్షన్ చేసినట్టు పెట్టినట్టయితే నోటిఫికేషన్ లో ప్రకటించినట్లయితే తప్పకుండా 1:100 పెట్టేవాళ్ళమే. ఉమ్, కాబట్టి ఆ రకంగా ఉద్యమం తీసుకొస్తే అది నీరు గారిపోయింది, ఉమ్, దాన్ని ఎవరు పట్టించుకోలే. తర్వాత వచ్చేసి ఏమన్నారు? GO 55 ద్వారానే పరీక్ష పెట్టాలి, GO 29 మీరు సవరించి GO 55 సవరించి GO 29 తీసుకొచ్చారన్నారు. ఉమ్, దీని ద్వారా మీరు పెట్టే GO 29 పరీక్ష ద్వారా అగ్రవర్ణాలకే లాభం జరుగుతుంది, ఓసీలకే లాభం జరుగుతుంది, ఉమ్, SC ST BC మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కొత్త వాదన తీసుకొచ్చారు. ఉమ్, మళ్ళా ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టింది, TGPSC కూడా తిప్పికొట్టింది. మేమంతా ఎట్లా కొట్టినాం? ఉమ్, అసలు 55 GOతో పరీక్షే జరగదు. ఉమ్, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 55 GO అంటే ఏంది? ప్రిలిమ్స్ అంటే ఇట్లాంటి పరీక్షల్లో, ప్రాథమిక పరీక్షల్లో ఇట్లాంటి వడపోత పరీక్ష అంటారు దీన్ని. అవును, ప్రాథమిక పరీక్ష లేదా వడపోత పరీక్ష లేదా ప్రిలిమ్స్ పరీక్ష, ఉమ్, ఈ పరీక్షల్లో వడపోతలో రిజర్వేషన్ ఉండొద్దు అని 2009లో తీర్పిచ్చింది. ఉమ్, అదే విధంగా ఒక వ్యక్తి 2 రిజర్వేషన్లు వాడుకోవద్దు, ఉమ్, అది రాజ్యాంగ విరుద్ధం, భారత రాజ్యాంగంలో 21వ నిబంధనకు విరుద్ధం ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఉమ్, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మరి కేసీఆర్ ప్రభుత్వం సోయి ఉండాలి కదా. అవును, గతంలో ఆ జీవోతోనే గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి ఉమ్, అప్పటికే ఈ అభ్యర్థులు కొంతమంది ఈ జీవో తప్పు, సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధంగా ఉంది, ఎట్లా పెడతారు మీరు అని చెప్పి కోర్టు పోయారు. ఉమ్, కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టింది. ఇక తీర్పు ఇవ్వడం ఇంతలోకే మళ్ళీ ఇక్కడ రెండోసారి నిర్వహించిన పరీక్షలో కూడా ఉమ్, బయోమెట్రిక్ పాటించలేదు, ఐరిస్ పాటించలేదు, తర్వాత సీసీ కెమెరాలు లేకుండా దొడ్డిదారులు వాళ్ళ వ్యక్తులకు సంబంధించిన పరీక్ష రాయించాలని చూస్తే మేము ఆధారాలతో కోర్టుకు వెళ్ళి ఆ ఎగ్జామ్ రద్దు చేయించాం. ఈ జడ్జిమెంట్ వచ్చేలోపే 55 GO జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఉమ్, ఆ తీర్పు వచ్చేలోపే ఈ తీర్పు వచ్చేసింది. ఇక ఆ పక్కకు పోయింది ఆ విషయం. ఓకే, అయితే ఇంకో రాజకీయం ఏంటంటే మీ కైజర్ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియాలి, ఉమ్, సామాన్య చెప్పండి. ప్రజలకు అన్ని తెలియదు కదా. అవును, కాబట్టి ఇప్పుడు మంచి నిజం గడప దాడిలో అబద్ధం మొత్తం లోకం మొత్తం దుడ్డొచ్చింది. అవును, కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంటే కొన్ని తప్పుడు ఛానల్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుంది. ఉమ్, కాబట్టి ఇక్కడ GO 29 దీనివల్ల అగ్రవర్ణాలకే లాభం అన్నారు. తీరా పరీక్ష పెట్టిన తర్వాత ఏమైంది? ఉమ్, ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చిన తర్వాత మెయిన్స్కి ఎంతమంది ఎంపికయ్యారంటే ఉమ్, 17,000 మంది బీసీలు ఎంపికయ్యారు రాయటానికి, మెయిన్స్ రాయటానికి. ఓకే, అదేవిధంగా SCలు 3,700 మంది పరీక్ష రాశారు, ఉమ్, STలు 2,750 మంది సుమారు పరీక్ష రాశారు. ఉమ్, ఇక ఓసీలు UWC కోట ఓసీలు కలిపి రాసింది 5,000 మంది. ఉమ్, ఇంకెక్కడ సామాజిక అన్యాయం జరిగింది ఉమ్, చెప్పండి? ఓకే, మీ కళ్ళ ముందు కనపడుతుంది. TGPS స్పష్టంగా డేటా అనౌన్స్ చేసింది. ఉమ్, కాబట్టి
ఈ పరీక్ష మేము ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఆయన నిరుద్యోగులకు మెయిల్ చేయాలనుకున్నారు. ఓకే. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మెంబర్లు, అధికారులను కలిసి 3 గంటల సేపు బైఠాయించి తెలంగాణ వచ్చి ముందు ఇక్కడ లీకులకు కారణమైనటువంటి చైర్మన్, సభ్యుల్ని వైదొలిగింప చేసి తర్వాత పరీక్ష విధానంలో పారదర్శకత ఉండాలని చెప్పి, అసలు ఎందుకు పరీక్షలు న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి పరీక్షలు అని చెప్పి ఆలోచన చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఎవరికి ఎంత, మహిళలకు 33%, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఇట్లా ఉండాలని చెప్పి జీవో నెంబర్ 3 చేసి ప్రతి నోటిఫికేషన్ పెట్టారు. అంటే న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉద్యోగాలను భర్తీ చేశారు. కాబట్టి గ్రూప్ 1 లో కూడా ఈ విధానాన్ని పాటింపజేసి పారదర్శకంగా మళ్ళా సమర్థవంతమైన అధికారులు నియమించారు. మహేందర్ రెడ్డి, నవీన్ నికోలస్ గొప్ప అధికారి, ఆయన కింద స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి పైకి ఐఏఎస్ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప ప్రతిభావంతుడు ఆయన. అదే విధంగా అప్పుడు మహేందర్ రెడ్డి అయితే ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు, ఆయన కూడా కింది స్థాయి నిమ్న జాతిలోంచి వచ్చినటువంటి గొప్ప అధికారే కదా. అట్లాంటి వాళ్ళని పెట్టి పరీక్షలు పకడ్బందీగా పెడితే అందులో లోపం ఉంది, లోపమే లేదు, లోపం ఉంది, పుకార్లు పుట్టియడం అనమాట, అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక జీవో 29 పని అయిపోయింది. ఎందుకంటే మనం చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది అట్లా ముందుకు పోలేము, ఆ పరీక్షతో పెడితే మొదటికే మోసం వస్తుంది, మొత్తం మళ్ళా పరీక్ష పెట్టాల్సి వస్తుంది. కాబట్టి 29 పెట్టి చూడండి, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ సామాజిక వర్గాలను కూడా కింది స్థాయి ఎవరైతే ఉన్నారో అధికంగా వాళ్ళని లేపుకుంటూ ఆ ఎగ్జామ్ మెయిన్స్ రాసించే విధంగా అక్కడ చర్యలు చేపట్టడం, ఇక్కడ సామాజిక న్యాయం జరిగింది. ఇంకోటి ఏమన్నారంటే ఈ 29 వల్ల మెయిన్స్ పరీక్ష రాసిన తర్వాత ఒకవేళ బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ ఓపెన్ కేటగిరీలో వస్తే వాళ్ళని ఓపెన్ గా పరిగణించరు, ఎస్సీ ఎస్టీలు గానే బీసీలు గానే పరిగణిస్తున్నారు. ఎక్కడ మొన్న ఫలితాలు ప్రకటించారు, 30-40 మంది బీసీలు ఓపెన్ కేటగిరీలో వస్తే ఓపెన్ గా ఉన్నారు తప్ప వాళ్ళని బీసీలుగా చూడలే. ఎస్సీలు 3-4 వస్తే వాళ్ళని ఎస్సీలుగా పరిగణించలే, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించరు. ఎస్టీలు కూడా వస్తే వాళ్ళని ఎస్టీలుగా పరిగణించలే, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించారు. ఇంకెక్కడ న్యాయం జరిగింది? రైట్. అయితే మీరు అన్నట్టు ఎస్టీ ఎస్సీలను మేము చూడట్లే పేరుతో అన్నారు. సో హాల్ టికెట్ లో ఎందుకు కులానికి సంబంధించిన ఎస్టీ ఎస్సీ ఎందుకు దాంట్లో ఫస్ట్ టైం ప్రిఫర్ చేశారంటే ఏం చెప్తారు? ఇది ప్రతి ఎగ్జామ్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాష్ట్ర స్థాయిలో జరిగే కానిస్టేబుల్, ఎస్ఐ వాటిలో ప్రతి దాంట్లో ఉంటది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం డమ్మీ ఓఎంఆర్ షీట్లు పెట్టింది. డమ్మీ ఓఎంఆర్ షీట్లు పెట్టి దొడ్డిదారుల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నిస్తే మళ్ళీ నేమేమే ఓయూ వేదిక అట్లా కాదు, అభ్యర్థుల పేరు పూర్తి వివరాలు ఉండాలి అని ఓఎంఆర్ షీట్ లో ఉండాలి. లేకుండా పోతే ఎవరు దిగుతున్నారో ఏందో అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి, కష్టపడి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, పారదర్శకంగా ఓఎంఆర్ షీట్లు ఉండాలి, డమ్మీగా ఉండొద్దు అని చెప్తే అప్పుడు మళ్ళా టీజీపీఎస్సీ పరిగణలో తీసుకు రేవంత్ రెడ్డి సర్కారు ఏమున్నాయి మొత్తం కూడా ఆలోచన చేసి, అయితే ఇక్కడ ఈ పరీక్ష పేపర్ దిద్దేటప్పుడు ఏం ఉండవు, అవన్నీ కూడా తొలగించేసి బార్ కోడ్ ఉంటది అంతే. దిద్దే అభ్యర్థికి ఈయన ఎస్సీనా, ఈయన బీసీనా, ఈయన రెడ్డినా, ఈయన కమ్మనా, వెలమనా, ఇవన్నీ ఏం కనపడవు. బ్రాహ్మణ అని ఎవరికి తెలియదు అసలు. కుల రాతలు ఏమైనా గుర్తుపడతారా? చేతి రాత బట్టి కులాన్ని నిర్ణయిస్తారా? లేదు. చెప్పండి. నిర్ణయించినప్పుడు అధ్యాపకులు ఎవరు? వాళ్ళంతా డిగ్రీ కాలేజీ సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్. మరి తెలంగాణ లెక్చరర్లు తెలంగాణ బిడ్డల పేపర్లు దిద్దుతా అది కూడా తప్పట. మరి ఎవరు దిద్దాలా? పాకిస్తాన్ వాడు వచ్చి దిద్దాలా? చెప్పు మరి. పాకిస్తాన్ వాడు వచ్చి ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దాలా, లేకపోతే ఇంకోటి పక్క రాష్ట్రం వచ్చి ఇక్కడ ఈ పేపర్ దిద్దాలా, అమెరికా వాడు దిద్దాలా? చెప్పండి. ఎంత వితండవాదం అంటే అడిగే ప్రశ్నలకు కూడా సోయలేదు వాళ్ళకి. ఇదంతా వితండవాదం అంటారు. కాలికేస్తే ఎలికేసి, ఎలికేస్తే కాలికేసి ఏం సాధిద్దామని వీళ్ళు. ఇంకో విషయం, జీవో 29 కూడా రావడం కారణం ఎవరు? ఎవడైతే ప్రసన్న హరికృష్ణ ఉన్నాడో ఇప్పుడు రాజకీయాలు మధ్య నడమంత్రం 4 రోజులు కదా, అశోక్ వీళ్ళిద్దరు కూడా మన ప్రసన్న హరికృష్ణ వీళ్ళు కోచింగ్లు చెప్తారు, కోట్లు సంపాదించారు, ఆ డబ్బులతో ఎమ్మెల్సీ పోటీ చేసి ఈ జీవో 55 వద్దు 29 కావాలని చెప్పి వాళ్ళ శిష్యుల్ని కొంతమందిని వాళ్ళకి సంబంధించిన 70 మందిని తీసుకొని సంతకాలు పెట్టి చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు, మన కోదండరామ్ గారికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, టీజీపీఎస్ చైర్మన్ కి ఇచ్చారు. అది వీళ్ళు చెప్పినంత మాత్రాన టీజీపీఎస్ మార్చలే. ఈ జీవో 29 అనేది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతుంది. 5 జీవో నెంబర్ 5 తో గ్రూప్ 1 పరీక్ష జరుగుతుంది. మిగతా ఉత్తరప్రదేశ్ లాంటి 19 రాష్ట్రాలు అమలవుతుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో అయితే అసలు రిజర్వేషన్ లేవు, ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ లేవు, ఉత్తరప్రదేశ్ లో కూడా లేదు. అందరూ ఓపెన్ రావాల్సిన ప్రిలిమ్స్ లో, తర్వాత రిజర్వేషన్ మెయిన్స్ లో పేర్కొంటారు వాళ్ళకి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే అందరికీ న్యాయం జరగాలి, తర్వాత సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించకుంటే మొదటికే మోసం వస్తుంది కదా. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ
సామాజిక న్యాయం చేసే విధంగా ఈ పరీక్ష పెట్టి విజయవంతంగా పెట్టి ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాయంటే కడుపు మంట ఎందుకంటున్నా బీఆర్ఎస్ పార్టీకి. చేతగానోళ్ళు అర్హత సాధించిన వాళ్ళు ఎంత గొడవ చేస్తుంది రాద్దాంతో. ప్రిలిమ్స్ పై క్వాలిఫై కాని అమ్మాయిలు కొంతమంది అభ్యర్థులు, పురుష అభ్యర్థులు, స్త్రీ అభ్యర్థులు కలిసి ఈ రాద్దాంతం అంత చేస్తే అంటే ఎట్లుందంటే ఇది కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టాడు. అంటే చదువుకునే వాడిని చదువుకోనుడు వచ్చి ఆగం చేసినట్టు కథ మొత్తం కూడా. అంటే ఇంకోటి రకం కూడా చూడాలి. రజనీకాంత్ సినిమా డైలాగ్ తెచ్చుకోవాలి. రజనీకాంత్ సినిమా ఒక డైలాగ్, అది ఏం సినిమానో, భాషనో ఇంకేదో, నాకు దక్కంది ఇంకెవడికి దక్కడానికి వీల్లేదని ఉంది కదా. అంటే ఈ 563 ఉద్యోగాలు వీడి చేతగాక దక్కట్లేదు. కష్టపడి 13 ఏళ్ల పరీక్ష ఇది. 13 ఏళ్ల స్వప్నం నెరవేరతంటే నాకు దక్కడానికి ఇంకోటి దక్కడానికి వీలేదంటే ఏమంటారు మరి? నిజమైన నిరుద్యోగులు కష్టపడి దేవుళ్ళు ఏమంటారు? చెప్పు తీసుకొని ఆ చెంప ఈ చెంప కొడతారు అట్లాంటి వాళ్ళు. అయితే 563లో ఒక తెలుగు అభ్యర్థికి కూడా రావడం గల కారణాలు ఏమంటారు? ఒక తెలుగులో చదివిన అభ్యర్థి గ్రూప్ 1 సాధించేంత అవకాశం లేదంటారా ఒక విద్యార్థికి కూడా? తెలుగు మీడియం అయినంత మాత్రాన తెలుగు అభ్యర్థికి ర్యాంకులు రావాలి, తెలుగు అభ్యర్థులు సెలెక్ట్ కావాలి, ఎంపిక కావాలి అని ఉందా? లేదు, ఒక్కళ్ళని వస్తారు కదా. వచ్చారు, ఎందుకు రాలే? 7-8 మంది వచ్చారు టాప్ లో. తర్వాత 30-40 మంది ఎంపిక అయ్యారు మొత్తం అన్ని ఉద్యోగాలు కలిపి. ఎందుకు లేరు? వీళ్ళు కావాలని రాద్దాం. వివక్ష ఒక పక్కనేమో అప్పుడు ప్రిలిమ్స్ జరిగేటప్పుడేమో కుల వివక్ష తీసుకొచ్చారు, ఇప్పుడేమో భాషా వివక్ష తీసుకొస్తున్నారు. ఎంత దుర్మార్గమైన చర్య చెప్పండి అసలు ఇది. అప్పుడేమో కుల వివక్ష పట్టుకొచ్చారు. చదువుకున్న వాళ్ళు ఈ చర్యలకు పాల్పడతారా? మేధావులు కానీ ఎవరన్నా కానీ ఇట్లాంటి వాళ్ళు. ఒక పరీక్ష, ఉన్నతమైన పరీక్ష రాష్ట్రంలో, ఆ పరీక్ష 13 ఏళ్ళకి సజావుగా జరగట్లేదు. గత ప్రభుత్వం చేత కాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పారదర్శకంగా నిర్వహిస్తే ఎందుకు కడుపుతుంది వాళ్ళకి? కాబట్టి ఇప్పుడు ఈ పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పెడితే భాషా వివక్ష, కుల వివక్ష, ఇవన్నీ ఏంది పనికిమాలిన ఆరోపణలు. ఇవన్నీ పనికిమాలిన ఆరోపణలు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరుగుతుంది, లక్షలాది మంది రాస్తారు, మెయిన్స్ రాస్తారు. ఎంతమంది హిందీ మాధ్యమంలో రాస్తారు. మరి టాప్ లో ఏమన్నా హిందీ మాధ్యమం వాళ్ళు ఉంటున్నారా? 10 ఏళ్లలో ఒకటో 2 3 4 ఉంటారు. ఇక్కడ కూడా టాప్ లో ఉన్నారే, 4 5 7 5 6 7 ఉన్నారే. మరి అదే విధంగా అందరు హిందీ మాధ్యమం వాళ్ళే ఎంపిక అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారా? కొంత సోయి ఉండాలి మాట్లాడేటప్పుడు, బుర్ర దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అంటే నీకు రాలేదు కాబట్టి నేను ఏది పడితే అది మాట్లాడతా, ఏది పడితే అది బాగుతానంటే అది ప్రమాదం. ఇట్లాంటి వాళ్ళు గ్రూప్ 1 కూడా ఎంపిక కాకూడదు. ఎంపిక అయితే ప్రజలకు ప్రమాదం. వీళ్ళు ఇట్లా అబద్ధాలు ఆడేవాళ్ళు, ఈ విధంగా అన్యాయంగా మాట్లాడేవాళ్ళు నిజంగా రేపు సమాజంలో పోతే సమాజానికి మేలు చేస్తారా? ఇవన్నీ ఉంటాయి ఎంపికలు. కాబట్టి ఇది తెలుసుకోవట్లే. హిందీ వాళ్ళు ఎంతమంది అవుతున్నారు చెప్పమనండి, వాళ్ళని చెప్తారా? హిందీ మాధ్యమం, హిందీని ఉత్తరాది రాష్ట్రాలే మొత్తం ఉన్నది ఎక్కువ, మన దక్షిణాలు తక్కువే కదా. మరి వాళ్ళందరూ హిందీ మాధ్యమం మాకు ఎందుకు రావట్లేదు గొడవ చేస్తున్నారా? గొడవ చేయలేరు అక్కడ, ఎందుకంటే ఆడంతా పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కడ లోపాలు జరగలేదు. లోపాలు జరిగితే మాట్లాడాలి. అవినీతి అంటే లీకులు అయితే మాట్లాడాలి. లీకులు కాలేదు, ఎగ్జామ్ సెంటర్ అయినా పొరపాటు జరిగినాయి, ఏం జరగలేదు. పొరపాటు అయితే అప్పుడే బయటకు వచ్చేదే. ఈ దొంగల బళ్ళ 6 నెలల కుక్కల మురిగినట్టు కథ మొత్తం. అంటే వాళ్ళు ఏమంటారంటే విద్యార్థులు ఒక్క సెంటర్ లో 70 మంది ఎలా క్వాలిఫై అయ్యారు మెయిన్స్ అంటున్నారు విద్యార్థులు. అది కూడా మెడకాయ మీద తలకాలేని ప్రశ్న. బుర్రన్నోడు కోర్టు ఉమెన్స్ కాలేజీలో 18-19 సెంటర్లు. అది ఒక ప్రతిష్టాత్మకమైన చాకలైలమ్మ కళాశాల యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో మహిళా అభ్యర్థులను ఎక్కువ వేశారు, ఎందుకంటే సౌలభ్యం కోసం. ఎందుకంటే మహిళలు అనే వాళ్ళు అందరినీ, పురుష అభ్యర్థులతో అందరినీ కూడా జడ్జ్ చేయలేం కాబట్టి ఎక్కువ మందిని ఎక్కడ వేసి దాదాపు 1600 మంది 1700 మంది రాశారు. 1600-1700 మందిలో 74 మంది వస్తే తప్పెట్లయితుంది? 1600-1700 మందో 1000 మందో లేకపోతే 900 మందో 1000 మందో అంతకన్నా ఎక్కువ మంది వస్తే తప్పు పట్టాలా? 74 మంది రారా? తెలుగు వాళ్ళు ఉండరా రాసేవాళ్ళు? వాళ్ళ నేపథ్యం తీయండి. వాళ్ళ కింద నుంచి 1వ తరగతి నుంచి పీజీ వరకు, డిగ్రీ వరకు వాళ్ళ ప్రతిభావంతులు ఉన్నారు. అందులో ఎవరు తక్కువ? సివిల్ సర్వీస్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా. మరి వాళ్ళని అంటే వీళ్ళకి రాక వాళ్ళని తప్పు పడితే ఎట్టా అంటాను. ఒక సెంటర్ లో మిగతా అందులో మహిళలకు కూడా మూత్రశాలలు అట్లాంటివి కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, మిగతా దగ్గర ఉండవు. కాబట్టి మిగతా ఉమెన్స్ కాలేజీలు అంటారు, మన బేగంపేటలో ఉన్నారు కంటే మరి అందరిని మహిళలను ఎత్తే మరి మగవాళ్ళని చేయాలి కదా. కాబట్టి సౌలభ్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం అక్కడ వేసింది. నువ్వు అక్కడ సీసీ కెమెరా పెట్టే పరీక్ష రాయించారు, తర్వాత బయోమెట్రిక్ ఐరిష్ తీసుకున్నారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే అప్పుడే బయటకు వస్తుంది. మరి అవన్నీ బడబందీగా చేసిన తర్వాత లోపం ఎక్కడుంది? అదొక తప్పు, అదొక కారణమేనా? అసలు మీరు మాట్లాడే కారణమేనది? సహేతుకమైన కారణం కాదు. అందుకే మెడకాయ మీద తలకాయ లేని ప్రశ్న అంటున్నది. కాబట్టి అక్కడ విఫలమైపోయారు. ఇప్పుడు ఏం చేశారు? సెంటిమెంట్ కదా, మన సెంటిమెంట్ లొంగిపోతాం. భాషా వివక్ష భాషా వివక్ష ఎవరు దిద్దింది? మన అధ్యాపకులు, మన డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మన యూనివర్సిటీ ప్రొఫెసర్లు. అంటే వాళ్ళని కూడా తప్పుపడతారా? మరి ఎవరు దిద్దాలి? మరి
ఈ పేపర్లు ఎవరు దిద్దాలా? మూల్యాంకనంలో తప్పు పట్టడం అనేది మూర్ఖత్వం. ఓకే. పునర్మూల్యాంకనం ఉండదు, రీవాల్యుయేషన్ అనేది ఎక్కడా ఉండదు. హ్మ్. రీకౌంటింగ్ అంటే మళ్ళీ మార్కులు లెక్కించేస్తారు కానీ హ్మ్. రీకౌంటింగ్ ఉంటది కానీ రీవాల్యుయేషన్ ఉండదు, పునర్మూల్యాంకనం ఉండదు. ఓకే. అది అర్థం చేసుకోకుండా అంటే ఇది అంతా ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద హ్మ్. దుమ్ము ఎత్తిపోసే పరిస్థితి, అనవసరంగా ఓకే. బట్టగాల్చి మీద వేసే పరిస్థితి. సామాన్య ప్రజలకు ఇవన్నీ తెలవు కదా. హ్మ్. ఒమ్మో విద్యార్థులు ఆడ లొల్లి చేస్తారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్మ్. 563 ఉద్యోగాలు ఉన్నాయి. హ్మ్. దీని మెయిన్స్ రాసింది ఎంతమంది? హ్మ్. 21,093 మంది. 21,075 ఇంటూ 20 మంది హైకోర్టు నుంచి హ్మ్. స్పోర్ట్స్ కోటా వాళ్ళు అన్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని. హ్మ్. స్పోర్ట్స్ కోటా వాళ్ళు 20 మంది వచ్చారు. హ్మ్. వచ్చి మెయిన్స్ రాశారు, 18 మంది రాశారు. హ్మ్. ఒక వ్యక్తిని ముందే నిర్ణయించారు. ఇది మన గ్రూప్ 1 అభ్యర్థి ఎందుకు ప్రకటించారు? హ్మ్. ఒక సూపర్ న్యూమరికల్ కోటా అని ఉంటుంది ఒకటి. స్పోర్ట్స్ లో వాళ్ళ అత్యంత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన వ్యక్తికి గ్రూప్ 1 క్యాడర్ డిఎస్పీ పోస్ట్ ఇచ్చారు. హ్మ్. ఇందులో చేర్చాల్సిందే కదా అని. హ్మ్. అది చట్ట ప్రకారం ఇచ్చింది కదా, దాన్ని ఎవరు తప్పు పట్టరు కదా. అవును. అది పెడితే ఇందులో 10 మంది ఎక్కువ వచ్చారు, 11 మంది ఎక్కువ వచ్చారు. అస్సలు ఎవరం సవరం లేనటువంటి ప్రశ్నలు, హ్మ్. అసలు గ్రూప్ 1 స్థాయి అభ్యర్థులు అడగాల్సినటువంటి ప్రశ్నలు కాదవి. ఓకే. అసలు ఏం జరగలేదు కాబట్టే మొదటి నుంచి రకరకాల ప్రయత్నాలతో అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ భాష దాని మీద అడ్డుకుంటారు, మూల్యాంకనం మీద. హ్మ్. నిజంగానే మూల్యాంకనం మేము ఊరుకోం. అసలు నిరుద్యోగ నాయకుడు నేను ఒప్పుకోను. నేను ఓకే. ఎక్కడ ఏ అక్రమాలు జరగలేదు. హ్మ్. గ్రూప్ 1 18 మంది రాశారు. 21,075 మందితో పాటు 18 మంది హైకోర్టు ద్వారా రాశారు. హ్మ్. 21,093 మంది స్పష్టంగా ఉన్నారు, కనపడతారు. ఒక అభ్యర్థిని ముందే నిర్ణయించారు. హ్మ్. కాబట్టి ఇందులో ముందే నిర్ణయించినటువంటి స్పోర్ట్స్ కోటాలో ఆయన సూపర్ న్యూమరికల్ కోటాలో ఎంపిక చేసి జీవో ద్వారా ఎంపిక చేశారు. అందరూ కూడా ఆమోదించి, క్యాబినెట్ ఆమోదించింది, అంత ఆమోదించి బహిర్గతంగా జరిగింది అది. అవును. ఇంకెక్కడ అన్యాయం జరిగింది? అసలు అన్యాయం జరిగితే మేము ఒప్పుకోం. అవును. మన ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ ఒక ఉత్తర్వు తీసుకొచ్చిండు, ఇక్కడ నిరసన తెలపడానికి వీలు లేదని. మేము పోయి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. వారు సంప్రదించారు. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి వెంటనే వాట్సాప్లో లేఖ పెడితే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని అట్లాంటి చేయకండి, అప్రజాస్వామిక విధానాలకు పాల్పడకండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా హెచ్చరించింది. హ్మ్. అసలు మీకన్నా ఏదైనా జరిగితే మేము ముందు స్పందిస్తాం. ఎందుకంటే నిరుద్యోగుల తరపున నాయకుడుగా, నిరుద్యోగుల తరపున వాళ్ళ కోసం నా జీవితాన్ని త్యాగం చేసింది. హ్మ్. దాదాపు 10 ఏళ్ళు. హ్మ్. అట్లాంటి వ్యక్తి వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే నేను చూస్తూ ఊరుకుంటున్నా? ప్రభుత్వంలో ఉన్నా సరే మాట్లాడే హక్కు మాకుంది. అవును. ఇట్లా జరుగుతుందని చెప్పి హక్కు ఉన్నది. కానీ ఇక్కడ ఏదీ జరగలేదు. కావాలని చెప్పి మసిబూసి మారేడికాయ చేసి గ్రూప్ 1 పరీక్షను ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులు కూడా ఇప్పుడు ఏం చెప్తారు, కోర్టుకు పోయారు, మూల్యాంకనం మీద కోర్టుకు పోయారు. ఒక అభ్యర్థి 10 రాశారన్నారు. తర్వాత రాముల్ నాయక్ కోడలికి ఎట్లొచ్చిందని అడిగారు. అవును. రాముల్ నాయక్ కోడలికి ఎట్లొచ్చిందంటే ఆయన మంచి సమాధానం ఇచ్చిండు, మామూలుగా చెప్పలే. సోయన్నోళ్ళు, బుద్ధున్నోళ్ళు రాముల్ నాయక్ కోడలు కూడా చిన్నప్పటి నుంచి ప్రతిభావంతురాలు. హ్మ్. ఆమె చూస్తే చరిత్ర తీస్తే 10th క్లాస్లో 95 మార్కులు, 90% మార్కులు, హ్మ్. డిగ్రీలో 90% మార్కులు, హ్మ్. పీజీలో అన్నిట్లో ఉన్నది. 4 జాబులు వచ్చినాయి అమ్మాయికి. హ్మ్. 4గో జాబ్ ఏదో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేస్తూ ఇది ప్రిపేర్ అయింది. ప్రిపేర్ అయ్యి రాసింది, ప్రతిభావంతురాలైంది. హ్మ్. గిరిజన మహిళల్లో టాప్ కాదు అమ్మాయి. గిరిజన మహిళల్లో వేరే 6వ ర్యాంక్ వచ్చినటువంటి మన ఎరకల సామాజిక వర్గం చెందినటువంటి ఒక మహిళా అభ్యర్థి ఉన్నది. హ్మ్. కానీ అవి కూడా తెలుసుకోకుండా ఏమే టాప్ అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తున్నారు. హ్మ్. అంటే నిరుద్యోగ లోకంలో ఈ విధంగా విషం జిమ్మేసి వాళ్ళ మెదళ్లను కలుషితం చేసి ప్రయత్నం చేస్తారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ప్రభుత్వానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఇవన్నీ కుట్రలన్నీ కూడా మేము తిప్పికొడుతున్నాం, ఎప్పటికప్పుడు సమర్థవంతం తిప్పికొడుతున్నాం. ఓకే. కానీ ఎట్లయినా నేను చెప్పింది ఎట్లున్నదంటే నిజం ఏమైందంటే నిజం గడప దాడిలోపు అబద్ధం మొత్తం లోకం మొత్తం చుట్టొచ్చింది. అవునవును. అట్లుంది పరిస్థితి. అయితే ఇక్కడైంది 563 మందికి వస్తాయి. 21,093 మందిలో వచ్చే ఎంతమంది? 21,000 మందికే. మిగతా వాడు 21,000 మంది ఎంపిక గారు ఇందులో. ఓకే. కాబట్టి వీళ్ళంతా అసంతృప్తి ఉంటుంది వీళ్ళకి. హ్మ్. సహసిద్ధంగా ఏ నిరుద్యోగ అయినా ఒక ఉద్యోగం చేజారిపోతుందంటే ఆవేదన, బాధ ఉంటుంది. హ్మ్. దాన్ని ఆసరా చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది తొత్తుల్ని పావులుగా పెట్టుకొని, అంటే అర్హత సాధించినటువంటి విఫలమైన వాళ్ళు, ప్రిలిమ్స్లో విఫలమైన వాళ్ళు, మన వాళ్ళు హ్మ్. వాళ్ళ పొట్టగోస్తే అక్షరముక్క రాదు. హ్మ్. వాళ్ళంతా గ్రూప్ 3 కూడా రాలే వాళ్ళకి. హుహు. అట్లాంటి వాళ్ళని ఉపయోగించుకొని దీనిపైన విషం జిమ్ముతుంది. నిరుద్యోగులారా ఆ ఉచ్చులో పడకండి. హ్మ్. ఎవడైనా నిరుద్యోగి బాగ్గోరాలి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బోడా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుంటాం. హ్మ్. మేమేమన్నా కారణమా? చేసుకోమని చెప్పినామా? హ్మ్. వాళ్ళు బాధతో బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగుల వయోపరిమితి అయితే మాకు ఉద్యోగం రాదు
అని చెప్పి మనస్తాపం చెంది లైవ్ లో వీడు చనిపోయాడు బొడాసులు నాయక్. మేమంతా బాసట కొన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసిన కేసీఆర్ ప్రభుత్వం పైన. ప్రవళిక చివరి రోజుల్లో ప్రవళిక కూడా ఆత్మహత్య చేసుకుంది గ్రూప్ 2 గురించి. చేసుకోండి మేము చేసుకోమని ప్రోద్బలం చేసినావా? సహసిద్ధంగా చనిపోయారు, సహసిద్ధంగా ఉద్యమాలు నడిచిన మేము చేసినప్పుడు. కానీ వీళ్ళు కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నారు. కృత్రిమ ఉద్యమాలు ఎప్పుడు కూడా చరిత్రలో నిలబడలేవు. సహసిద్ధమైన ఉద్యమాలే విజయం సాధిస్తాయి. కాబట్టి ఈ గ్రూప్ 1 మీద వీళ్ళు కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే గోతికాండ అక్క లెక్క ఈ గ్రూప్ 1 పేరుతో ఎవరో ఒక నిరుద్యోగ ఆత్మహత్య చేసుకుంటే బాగు అని వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అసలు మనుషులు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు రాక్షసులు వీళ్ళు. అరే వాడికి ఉద్యోగం రాక మానసిక స్థితి బాగోలేక కృంగుబాటులో ఉన్నప్పుడు నువ్వు ఇది కాదు, నీకు ఈ అవకాశం కాదు, ఇంకో అవకాశం ఉంది, ఇది కాకపోతే ఇంకోటి ఉందని చెప్పి ఆత్మస్థైర్యం నింపాల్సినటువంటి నాయకులు కొంతమంది మీడియాలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మానసికను స్థితిని దిగజార్చే విధంగా, వాళ్ళు మానసికంగా మరింత కుంగుబాటుకు గురయ్యే విధంగా, వాళ్ళని ఆత్మహత్యలకు పురుగొలిపే విధంగా ప్రవర్తిస్తారు. ఇది వీళ్ళు మనుషులు అంటారు వెళ్ళి చెప్పండి. అయినా కానీ నా నిరుద్యోగులు నేను మెచ్చుకుంటాను. అట్లాంటి అఘాయిత్యాలకు పాల్పండి. వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నేను ఎప్పటికప్పుడు చెప్తున్నా, ఏకాగ్రతతో చదవండి, వాట్సాప్లో ఉండకండి, యూట్యూబ్ చూడకండి. అరే మీరు గంట ఎప్పుడైతే ఇప్పుడు వచ్చిన 523 మంది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. బయట ప్రపంచం తెలవకుండా ఏకాగ్రతతో ఈ వాట్సాప్ని ఈ యూట్యూబ్ని పట్టించుకోకుండా చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి. మీరేమో వాయిదాలను తిరిగారు. ఈ వాయిదాలను తిరిగి ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చిన వాడు గ్రూప్ 3 కూడా రాలే. గ్రూప్ 1 పక్కన పెట్టండి, గ్రూప్ 2 రాలే, గ్రూప్ 3 కూడా రాలే. ఎవరైతే ఈ ఉద్యమాలను పట్టించుకోకుండా చక్కగా లైబ్రరీలో కూర్చొని పుస్తకాల పురుగులే చదువుకున్నారో వాళ్ళు ఇవాళ గ్రూప్ 1 అధికారులు అయ్యారు. కాబట్టి నా నిరుద్యోగ లోకానికి నేను విన్నవించే అంశం ఒకటే, దయచేసి ఆ రాజకీయ ఉచ్చులో పడకండి. కొంతమందిని ఉపయోగించి మిమ్మల్ని చదువుకునే వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరో జాబ్ క్యాలెండర్, గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వర్గీకరణ కూడా అయిపోయింది. వర్గీకరణ ద్వారా ఏప్రిల్ ఎండింగ్ నుంచో మే ఫస్ట్ వీక్ నుంచో నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఆర్టీసీలో 3070 ఉద్యోగాలు, మొత్తం 55,000 ఉద్యోగాలకి రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాయి. ముందు వాటి గురించి అయిపోయిందని వదిలిపెట్టండి. రేపు రావాల్సినటువంటి నోటిఫికేషన్లకు ఇప్పటి నుంచే సిద్ధపడితే తప్పకుండా మీరు విజేతలు అవుతారు. ఇలా గ్రూప్ 1లో విజేతలు అయ్యారని మీరు వాళ్ళెవరో విజేతలు అయ్యారని మీరు బాధపడకండి. వాళ్ళు విజేతలైనంత మాత్రాన మీరు విజేతలు కానంత మాత్రం మీరేం తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ కాదు. వాళ్ళు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు, మీరు సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. అందుకే ఇక్కడ తేడా అదే, మీరు విజయవంతం కాలేదు, వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, వాళ్ళు విజయవంతమయ్యారు. మరొకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా గ్రూప్ 1 ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా మీరు దీక్ష బట్టి చదివితే, ఏకాగ్రత చదివితే మీరు గ్రూప్ 1 అధికారులు అవుతారు, గ్రూప్ 2 అధికారులు అవుతారు, టీచర్లు అవుతారు, కానిస్టేబుల్ అవుతారు, ఎస్ఐలు అవుతారని మీ కైజర్ టీవీ ద్వారా వాళ్ళ నిరుద్యోగ లోకానికి అందరికి కూడా నేను తెలియజేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయితే ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చేసేద్దాం. అడగండి, నో ప్రాబ్లం. రైట్. అయితే ఇప్పుడు మీకు బీసీల కులగణన కరెక్ట్ అంటారా, రైట్ అంటారా? అసలు 100% 100% రైట్. రైట్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా కులగణన జరగాలి, బీసీలో వెనకబడిపోయారు, రకరకాలుగా వస్తా ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకే ఈ కులగణన అనేది తెలంగాణలో విజయవంతంగా పూర్తయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేశారు. రైట్. దేశంలో తొలి రాష్ట్ర చరిత్రలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత దేశం మొత్తం ఇది జరుగుతుంది. అణగారిన వర్గాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ బీసీలకు అసలు వాళ్ళకున్న జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి ఫలాలు అందట్లే, సంక్షేమ ఫలాలు అందట్లే, రాజకీయ ఫలాలు స్థానిక సంస్థల్లో కూడా అందట్లే. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈ దేశం ఇట్లా ఈ విధంగా కావడానికి, మెజారిటీ ప్రజలు ఉన్న దేశంలో మెజారిటీలకు అవకాశాలు రాకపోవటం ఏంది అని ఆలోచన చేసి మాకు అధికారం ఇస్తే 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అన్న మాటను రేవంత్ రెడ్డి గారు నిలబెట్టారు, శాస్త్రీయబద్ధంగా చేశారు. ఇందులో తప్పట్టానికి కూడా ఏం లేదు. కాబట్టి కొంత ఇందులో కూడా కుల్లిబుద్దో తప్పట్టే ఉన్నారు. అసెంబ్లీ ఆమోదించింది. అంత ఆమోదించిన తర్వాత దీన్ని పార్లమెంట్ లో చట్టం చేయాలి. నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం మొన్న వక్తు బోర్డు బిల్లు పెట్టారు కదా, అదే విధంగా ఈ బిల్లు పెట్టేసి దీన్ని 9వ షెడ్యూల్ చేస్తే బీసీలకు 42% విద్యా ఉద్యోగాల్లో, తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో అవకాశాలు వస్తాయి. నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళైతే ఆ పని చేయాలి. మేము మా బాధ్యత నెరవేర్చాం, అది వర్గీకరణ అంశం కూడా నెరవేర్చాం. కాబట్టి దీన్ని కూడా రాజకీయం చేయటం వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఆలోచన బీజేపీకి అసలు ఇష్టం ఉండదు. ఇట్లాంటిది నిజంగా దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే మోడీ గారు అధికారంలో ఉన్నారు. మరి దేశం మొత్తం జనగణన కాదు కులగణన చేయండి, తప్పేంది. మేము కులగణనే బీసీల కోసమే కాదు, ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు,
వాళ్ళని కూడా అభివృద్ధి తీసుకురావాలి. ఎస్సీ ఇంకా ఎస్టీలో ఇంకా పేదవాళ్ళు ఉంటారు. కులాల వారీగా విభజన గణన చేస్తే నిజంగా పేదవాళ్ళని గుర్తించవచ్చు. ఆ సామాజిక వర్గ వాళ్ళని సంక్షేమ పథకాల ద్వారా పైకి తీసుకురావచ్చు. వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించవచ్చు అన్న ఆలోచన రాహుల్ గాంధీ గారు. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ నాయకులు మంత్రులు ఎన్ని మంది ఉన్నారు మరి మన దగ్గర? సరే, బీసీ నాయకులు కొండా సురేఖ్ గారు ఉన్నారు. సరే, ఇంకొక మంత్రో ఇద్దరు మంత్రులు వచ్చే అవకాశం ఉంది. అంతా రెడ్డిల పాలన జరుగుతుంది తెలంగాణలో అంటారు. అసత్యం అది. రెడ్డి అసత్యం ఉన్నారు కదా కాంగ్రెస్ లో. నేనేమంటా బీఆర్ఎస్ పార్టీ అసలు రజతోత్సవాలు జరుపుతుంది. అసలు రజతోత్సవాలు జరుపుకునే అర్హత ఉందా దానికి? దాని గురించి అడుగుదాం అనుకున్నా నేను. ఏ పార్టీకి రజతోత్సవాలు? నేనే లేవనెత్తాను, మొట్టమొదటి మీడియాలో నేనే లేవనెత్తాను. మీ టీవీలో కూడా రావలేదు. ఖచ్చితంగా. ఇప్పుడు సామాజిక న్యాయం పాటించకుండా రజతోత్సవాలు అంటారు. బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవాలు ఎట్లయితే? బీఆర్ఎస్ పార్టీ అక్టోబర్ 5వ తారీఖున 2022 పుట్టింది. మరి పుట్టిన దానికి 3వ వార్షికోత్సవం అయితే రజతోత్సవం ఎట్లయితే? ఒకవేళ టీఆర్ఎస్ ని చంపేశారు, టీఆర్ఎస్ ని చంపేసి బీఆర్ఎస్ ని పుట్టించారు. బీఆర్ఎస్ ని పుట్టించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి మొదలు పెడితే 2022కి లెక్కేస్తే 22 సంవత్సరాలే. అట్లా చూసినా ఎటు చూసినా రజతోత్సవాలు కావు. పోనీ ఈ 20 సంవత్సరాల మీరు ఏడుస్తున్నారు. మీరు ఏ బీసీల కన్నా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? కేసీఆర్. చైర్మన్ ఎవరు? కేటీఆర్. కార్యదర్శి ఎవరు? జోగునపల్లి సంతోషరావు. అంటే మీకు బీసీలు కనపడలేదా ఈ పార్టీలో కమిటీలు? పోనీ మీరు రజతోత్సవాలు అంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేసీఆర్ ప్రెసిడెంట్ ఉన్నాడు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. మరి మీ పార్టీలో యాదవులు లేరా? గౌళ్ళు లేరా? ముస్లిమ్స్ లేరా? మాలా మాదిగలు లేరా? ఎస్సీలు లేరా? లంబాడీలు లేరా? ఏ సామాజిక వర్గానికన్నా ఒక ప్రెసిడెంట్ అధ్యక్ష పార్టీ పదవి ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఇవ్వలేని వాళ్ళు అదేవిధంగా కనీసం ప్రెసిడెంట్ ఇవ్వకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారా మీరు? మరి మా దాంట్లో మమ్మల్ని ప్రశ్నలు ఏదైతే చూపడానికి కూడా అవకాశం లేదు మీకు. మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ. గతంలో 4గురికి ఇచ్చినాం. మన బీసీలు 4 వర్కింగ్ ప్రెసిడెంట్: అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి ఎస్సీ, జగ్గారెడ్డి రెడ్డి, తర్వాత అజారుద్దీన్ మైనార్టీ, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు ఇచ్చినాం. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. 5గురికి ఇచ్చినాం. మరి మీరు ఒక్కళ్ళకని ఇస్తారా? పోనీ రజతోత్సవాలు ఇస్తారా? నేను ప్రశ్నిస్తాను, ఇస్తారా? దమ్ముందా మీకు? అది లేదు. అది లేనప్పుడు మంత్రి గురించి మీకెందుకు? అసలు మీరెందుకు ఇట్లా మాట్లాడే హక్కు ఎక్కడది అంటాను? చెప్పండి. బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఆదివాసులు, ఇంకో బీసీని పట్టుకొస్తారు. ఇప్పుడు కొండా సురేఖ్ గారితో పాటు ఇంకెవరు ఉన్నారు? సరే, కొండా సురేఖ్ గారు ఉన్నారేమో, ఇంకొక 2 బీసీలు వస్తారు. సామాజిక న్యాయం చేయటంలో ముందున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీల కన్నా. ఇలా మా జాతీయ అధ్యక్షుడు ఎక్కడ దాకా ఎందుకండి? మా జాతీయ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున్ ఖర్గే, ఒక దళితుడు. మరి మీరు దళిత ముఖ్యమంత్రి అని ఇచ్చారా? దళితుడిని చేశారా ముఖ్యమంత్రి? కేసీఆర్ పెద్ద మాదిగా పెద్ద మాలని అందులో కూర్చున్నాడు. ఆయనే పెద్ద దళితులని కూర్చున్నాడు. ఈ విధంగా మోసం చేసిన వాళ్ళు, బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వలేని వాళ్ళు, దళిత ముఖ్యమంత్రి అని దళితుల్ని దగా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి ఎందుకు అసలు వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ రేపు మాపు ఇయ్యాలో రేపు వస్తుంది, తప్పకుండా జరుగుతుంది. ఆ సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ లోనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని మిగతా రాజకీయ పార్టీలు కూడా ఒక ఆదర్శంగా నిలిచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ లేదు. మీరు అన్నట్టు వక్ఫ్ బిల్ గురించి మీరు మాట్లాడినట్టు, సో దానికి వ్యతిరేకత కాంగ్రెస్ ఉందంటారా? ఇప్పుడు కోర్టు కూడా తీసుకుంది కదా వక్ఫ్ బిల్ అని. మన ముస్లిం మైనార్టీలను ధర్నాలు చేశారు. కాంగ్రెస్ కి వ్యతిరేకత ఉందా లేదా? యాక్సెప్ట్ చేస్తారా చేయరా? వక్ఫ్ బిల్ అన్యాయం జరుగుతుంది అంటాం కదా, ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది. ఇది వాళ్ళ సంస్థల్లో చొరబట్టం అసలు అన్యాయం. గతంలో కాంగ్రెస్ పార్టీని దీనికి ఇప్పుడు ఏదన్నా మనం లోపం ఉంటే, వ్యవస్థలో లోపం ఉంటే ఏం చేయాలి? వ్యవస్థ మొత్తం నరికేస్తావా? మన గుండుకు పుండు అయితే గుండు తలకాయ మొత్తం నరుక్కుంటావా? మందో మాకో లేపనం రాసి నయం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ బీజేపీ వాళ్ళ వ్యవస్థ ఎట్టుందంటే, వక్ఫ్ బోర్డులో ఎవడో ఇద్దరు తప్పు చేస్తే వ్యవస్థ మొత్తాన్నే నరికేయడం ఎంతవరకు సబ్ అంటాం. అందులో పటిష్టమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. ఎవడన్నా వక్ఫ్ బోర్డులో ముస్లిం ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తుంటే అట్లాంటి వాళ్ళని గుర్తించి చెరసాలలో బంధించాలి. అంతేగాని ముస్లిం సంస్థల్లోకి ముస్లిమేతరులను తీసుకురావడం ఎంతవరకు సబబు? ఆ బోర్డు కమిటీలోకి ఆ తీసుకొచ్చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. ఇది భారతదేశం. నేను హిందువే, ఐఎమ్ దళిత్, బట్ ఐఎమ్ హిందూ. అయినప్పటికీ మనం లౌకిక భావంతో ఉంటాం, అన్ని మతాలను గౌరవిస్తాం. మన ఊర్లో, మన ఏరియాలో ముస్లింస్ రంజాన్ రోజు మనం పిలుస్తారు. మన పండుగ శ్రీరామనవమికి వాళ్ళు బెల్లం పానకం ఇస్తారు. ముత్యాల తరంరాలండి. అబుల్ హాసన్ తానీషా ఎక్కడ? హైదరాబాద్. ఎక్కడ? భద్రాచలం. భద్రాచలానికి అక్కడ జరిగే కళ్యాణానికి తీసుకుపోయి తానీషాల దగ్గర నుంచి సాంప్రదాయం ఉంది. ఒక ముస్లిం రాజులు పోయి భద్రాద్రి రాముడికి ముత్యాల తరంరాలు ఇవ్వటం ఎంత గొప్ప సాంప్రదాయం, ఎంత లౌకిక భావం చెప్పండి. 10 ఏళ్ళు కేసీఆర్ బాబుతో మన రేవంత్ రెడ్డి పోయి ఇచ్చొచ్చింది. కాబట్టి నేనేమంటానంటే,
సరే వక్తు బోర్డులో ఆస్తులు ప్రతి కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. అసలు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి దాని చట్టాన్ని సవరించి దాదాపు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు 2 లక్షల కోట్లు అద్దెల రూపంలో వస్తుంటే అది అన్యాయక్రాంతం అవుతుంది. కాబట్టి మనకి దీన్ని సంస్కరించాలని ఒక పటిష్టమైన వ్యవస్థ తీసుకొచ్చింది. ఆ విధంగా తీసుకురా. అంతేగాని ముస్లిం సంస్థలోకి హిందువుల్ని ప్రవేశపెట్టడం, అదే వేరే వ్యక్తుల్ని ముస్లిమేతర వ్యక్తులను ప్రవేశపెట్టడం, అక్కడున్న ముస్లిం అధికారులు కాకుండా వేరే జిల్లా కలెక్టర్కు దాన్ని అప్పచెప్పటం ఎంతవరకు సబబు? రైట్. కాబట్టి నేనేమంటాను, ఇంకో ప్రశ్న ఏంటంటే, చెప్పండి. హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఉమ్. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఉమ్. మరి అక్కడ తిరుమలలో బీబీ నాంచారమ్మ దేవాలయం ఉంది కదా, ఒక ముస్లిము వెంకటేశ్వర స్వామి చేసుకుంటూ అంటారు కదా, మరి వివాహం చేసుకుంటూ అంటారు కదా. ఒక ముస్లిం వివాహం చేసుకున్నప్పుడు మరి ముస్లింలు పెడతారా? టీటీడీ బోర్డులో పాలక మండలిలో పెడతారా? చెప్పండి. మరి ఆ ముస్లిం జనాభా ఉంది కదా, తిరుమలలో ఉన్నది, అక్కడ బీబీ నాంచారమ్మ దేవాలయం అని అంటారు. మరి అదే విధంగా అక్కడ పెడతారా? హిందూ దేవాలయాల్లో పాలక మండలిలో పెడతారా? టీటీడీలో పెడతారా? పెట్టరు. యాదాద్రిలో పెడతారా? భద్రాద్రిలో పెడతారా? పాలక మండలి ఒక ముస్లింలు పెడతారా? మరి పెట్టినప్పుడు మరి ముస్లిం వక్ఫ్ బోర్డులోకి మరి ముస్లిమేతరులు ఎందుకు చొప్పించాలా? అంటే వాళ్ళ హక్కులను దాడి చేయటం కాదా? ముప్పేట దాడి అంటారు దీన్ని. కాబట్టి ఇది అప్రజాస్వామికమైనది. అది సుప్రీంకోర్టు కూడా జరుపుతుంది. కాబట్టి ఏదైనా వ్యవస్థలో లోపం ఉంటే ఆ లోపాన్ని తీసివేసి పటిష్టమైన చట్టాన్ని చేయాలి తప్ప ఆ వ్యవస్థలోని మొత్తాన్ని సర్వనాశనం చేస్తానికి కంకణం కట్టుకోవటమే ఈ చట్టం. పార్లమెంట్లో అమలు చేశారు దాన్ని. రైట్. ఇప్పుడు మీరన్నట్టు కాంగ్రెస్ వక్ఫ్ బిల్ కి వ్యతిరేకత అన్నారు. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో జాయింట్ పార్లమెంట్ కమిటీలో వాళ్ళకి సూచనలు చేసినాం. 40-50 సూచనలు ప్రతిపక్షాలు ఇండియా కూటమి సభ్యులందరూ చేస్తే అవేవి పట్టించుకోలేదు. కాబట్టి ప్రతిపక్షాలను ఇండియా కూటమిలో సభ్యులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఎందుకు వ్యతిరేకంగా ఓట్ వేయలేదు అనేది అందరికి ఆశ్చర్యంగా కలిగించింది. సో మీరు వ్యతిరేకత ఉందని మీరు అంటారు, బయట మాట్లాడతారు. సో ఆ లోక్సభలో అక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఓటు వేయలేదని అందరికి ఆశ్చర్యం గురించింది. మరి దాన్ని ఏమంటారు? రాహుల్ గాంధీ గారు గుజరాత్ లో, లేకపోతే ఆయన లోక్సభ పక్ష నాయకుడు. కాంగ్రెస్ సంఖ్యాబలం లేదు, వాస్తవంగా ఆ బిల్లును ఎదుర్కొనే బలం లేదు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ మెజారిటీ ఉంది, లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది. 121 మంది సభ్యులు ఉంటే అయిపోద్ది. వాళ్ళకి 130-130 సభ్యులు ఉన్నారు రాజ్యసభలో. ఇక్కడ కూడా వాళ్ళకి 262 ఎంతో సరిపోద్ది. అంతకన్నా 290 దాటిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఎంత చేసినా నిష్ప్రయోజనమే. కాబట్టి వారి వేరే కార్యక్రమాల పార్టీ రేపు బీహార్ లో, గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పటిష్టపరిచే ఆలోచనలో వాళ్ళు అక్కడ ఉన్నారు. దాంట్లో తప్పేముంది? ప్రజల కొరకు పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు లేదా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో ఎవరు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడినట్టే. కాబట్టి రాహుల్ గాంధీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. రైట్. మీరు అన్నట్టు ఇందాల బీజేపీ గురించి వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎంఎల్ దొంగలు, వీళ్ళిద్దరు కలిసి దొంగలు చేస్తున్నారు అంతా. సో మీరు అన్నట్టు మొన్న ఇక్కడ ఒక ధర్నా చేశారు కదా ముస్లిమ్స్. సో వీళ్ళకి సపోర్ట్ చేసేది కాంగ్రెస్, కావాలని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, వీళ్ళిద్దరు దొంగలు, కావాలని తెలంగాణ నాశనం చేస్తున్నారు అంటారు. మీరేమంటారు? అంటే మరి బీజేపీ కూడా ధర్నా చేశారు కదా, మరి బీజేపీ కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందా లేదా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంతియుతంగా ప్రజాస్వామ్య వాతావరణంలో ఎవరో నిరసన తెలుపుకున్నా, ధర్నాలు చేసుకున్నా పోలీసులు అనేవాళ్ళు అనుమతిస్తారు, కొన్ని షరతులు పెడతారు. ఆ ప్రకారంగా జరగాలి, శాంతియుతంగా జరగాలి. అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ధర్నాలు చేసుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ధర్నాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఎవడొద్దండి, మీరు కూడా పెట్టుకోండి, మళ్ళీ పెట్టుకోండి, మేము వద్దన్నామా? దాన్ని అంత మాత్రాన కాంగ్రెస్ ఎంఐఎం ఒకటని ఎట్లా ముడియేస్తావు? మా ఇన్ఛార్జి రాజకీయాలు వేరు, మాకు సంబంధం లేదు, మేము రాజకీయంగా వేరు, ఎంఐఎంతో మనం అంటగాగాల్సిన అవసరం లేదు, మాకు సంబంధమే లేదు. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. కాబట్టి మాకు సంబంధం లేని అంశం అది. కాబట్టి అక్కడ ముస్లింలందరికీ అన్యాయం జరుగుతుంటే వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ దేశాన్ని విభజన చేస్తుంటే, మైనారిటీలు అంటే తక్కువ మంది జనాభా కదా, వాళ్ళ రాజ్యాంగ ఉల్లంఘన కూడా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ఎంతమంది సంథింగ్ గుర్తురాట్లే నాకు. ఆ నిబంధన ప్రకారం మైనారిటీకి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లోకి వేరే వాళ్ళు జొరబడకూడదు. వాళ్ళకి స్కూల్స్ పెట్టుకోవచ్చు, కాలేజీలు పెట్టుకోవచ్చు, మత స్వేచ్ఛ ఉన్నది వాళ్ళకి. అట్లాంటి రాజ్యాంగం ఉల్లంఘిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడు జేబులో పెట్టుకొని రాజ్యాంగాన్ని ప్రకారం నడుచుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తుంది. దీంతో పెద్ద వాళ్ళు మేము అంటగాగింది వాళ్ళు ఒకటి. ఇప్పుడు ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఆదిలాబాద్ లో ఎక్కడో మాట్లాడితే తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి విడిపించింది ఎవరు? బీజేపీ నాయకుడు రఘునందన్. ఆయన లాయర్ ఎవరు? రఘునందన్. ఆయన ఎవరు? బీజేపీ. మరి వాళ్ళు ఒకటి కాదా? కిషన్ రెడ్డిని అంబర్పేటలో డమ్మీ అభ్యర్థి ఎంఐఎం పెట్టి గెలిపించేది ఎవరు? ఓవైసీ కాదా? వాళ్ళు ఒకటి కాదా? మిగతా రాష్ట్రాల్లో బీహారు, ఉత్తరప్రదేశ్లలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ చీలే విధంగా
ఓవైసీని పంపించి ఆడ పోటీ చేపించేది ఎవరు? బీజేపీ అమిత్ షా కాదా? వాళ్ళు ఒకటి అక్కడ దాకా ఎందుకండి? లింగోజీ కూడా ఎన్నిక జరిగింది, కార్పొరేట్ ఎన్నిక గతంలో. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచి చనిపోతే మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళా బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేశారు అక్కడ. అయినప్పటికీ ఆ ఇద్దరిని ఢీకొట్టి కాంగ్రెస్ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర రెడ్డి గెలిచిండు. వీళ్ళు భాగవతం వీళ్ళంతా అవసరమైనప్పుడు కలుస్తారు, లేదని కలవనట్టు నటిస్తారు. కాబట్టి వాళ్ళు ఒకటైతారు తప్ప బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటే. కాబట్టి అందుకు మాకు బలం లేదు. కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ హైదరాబాద్ లో మేము పోటీ చేయట్లే. వాస్తవంగా శాస్త్రీయబద్ధంగా వాస్తవంగా మా అభ్యర్థులు ఇద్దరే. ఈ ముగ్గురుంటే ఒక ఈయన సోమశేఖర్ రెడ్డి అటు కలిసిపోయారు. ముగ్గురుంటే ఇద్దరే ఉన్నారు. సరే బీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లో రావచ్చు మొత్తం 15 మంది, కానీ అది మేము సాంకేతికంగా చెప్పలేం కదా సార్, శాస్త్రీయంగా చెప్పలేం కదా. వాళ్ళ అభ్యర్థులు ఎవరికైనా ఓటేసుకొని మాకు సంబంధం లేదు. అందుకే మా అధ్యక్షుడు ఏమండు, మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి మేము పోటీ చేస్తాం. మరి బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదు? బీజేపీ లాభం చేకూర్చడం కోసం పోటీ చేయట్లేదు. అదే విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ బీజేపీని గెలిపించడం కోసం పోటీ చేయలేదు. మహబూబ్ నగర్ లో ఎన్నికలు జరిగినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. మరి బీజేపీ ఎందుకు పోటీ చేయలేదు? వాళ్ళ అభ్యర్థులు కూడా ఉన్నారు, జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఉన్నారు అక్కడ. మరి బీజేపీ ఎందుకు పోటీ చేయలేదు? ఆ ఓట్లు బీఆర్ఎస్ కేపించింది. అందుకే ఇవన్నీ దొంగ నాటకాలు. బీజేపీ బండి సంజయ్ మాటలు అన్ని కూడా దొంగ మాటలు. ఈ దొంగ మాటలని పట్టించుకోవద్దు. దొంగ నాటకాలు ఆడతారు వీళ్ళు. కాబట్టి కళ్ళ ముందు కనపడుతుంది బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి బీజేపీ దేశంలో, రాష్ట్రంలో. ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి రాజకీయ ప్రధానమైన ప్రత్యర్థి కాంగ్రెస్ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా కలవరు, ఇది గుర్తుపెట్టుకోండి. రైలు పట్టాలాగా సమాంతరంగా పోద్ది తప్ప కలిసే అవకాశం ఉండదు. ఓకే, రైట్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి తెలంగాణలో 15 నెలలు అవుతుంది దగ్గరగా. సో ప్రజలకి ఏం చేశారంటే మీరేం చెప్దాం అనుకున్నారు? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, అడగాలి మీరు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకా ఎందుకు జరగట్లేదు ప్రాథమికంగా అంటే మీరేమంటారు? బీసీలకు న్యాయం చేయడం కోసం మేము మాట ఇచ్చిన ప్రకారం రాజకీయ వాళ్ళని బీసీలని జెడ్పీటీసీలు చేయాలి, ఎంపీపీలు చేయాలి, తర్వాత జెడ్పీ చైర్మన్ చేయాలి. అట్లా చేయడం కోసమే కొంత ముందుకు పోతాం. దాన్ని పార్లమెంట్ లో ఆమోదం చేసిన తర్వాత ఈ లోపు ఒకవేళ వాళ్ళు ఇంటే విన్నారు, లేకపోతే మేమే ఒక జీవో తీసి పెడతాం. చూద్దాం. మళ్ళీ కోర్టుకు పోతారు, దుర్మార్గులు ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ చేసిన పని బీసీలకు రాజ్యాధికారం స్థానిక సంస్థలు వస్తారు, తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగానికి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. తొందరలోనే జరుపుతాం, ఎలక్షన్ జరుపుతాం. ఇంకేదో అడిగారు మీరు? 15 నెలల్లో అంటే 15 నెలల్లో ఏం చేశారు మీరు? ఏం చేసినామంటే మీ కైజర్ టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం ఒకటే మాట. చెప్పండి. 50 లక్షల మందికి 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇది కాదా అభివృద్ధి? కాదా? అదే విధంగా 108 కోట్ల మంది మహిళలు 5,000 కోట్లు ఆదా చేసుకునే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. మహిళలు చిరు వ్యాపారులు ఈ ధర నుంచి ఆ ధర, సికింద్రాబాద్ నుంచి చార్మినార్ నుంచి సికింద్రాబాద్ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తారు. మహిళలు చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుని ఆధార్ కార్డుతో ప్రయాణించి లాభపడుతున్నారు. ఇది చూసి బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేకపోతుంది. ఇది కాదా? ఇది మేలు కాదా? మహిళలకు మేలు చేసినట్టు కాదా? అదే విధంగా 500కే సబ్సిడీ సిలిండర్ 45 లక్షల మందికి ఈ రాష్ట్రంలో 500కే సబ్సిడీ ఇస్తాను. ఇది మేలు కాదా? ఇవాళ 20 లక్షల, మొన్న చెక్కులు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,000 ఇల్లు కట్టాలని 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు, గతంలో 20 లక్షల ఇల్లు కట్టినాం. ఇప్పుడు కూడా 25 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టేందుకు వాళ్ళకి 1,00,000 రూపాయల చెక్కులు పంచిరు. మొన్న చాలా మంది కూడా గ్రామాల్లో పునాదులు లేపండి 1,00,000 రూపాయలు తీసుకున్నాం, ఆ తర్వాత 2 లక్షలు తీసుకున్నాం, 5 లక్షల రూపాయలు ఇవ్వబోతాం. మరి బీఆర్ఎస్ చేసిందా? ఇప్పుడు వరకు ఎన్ని ఇల్లు కట్టింది కాంగ్రెస్? ప్రారంభిస్తుంది, ఇప్పుడే డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వేసింది. ఫస్ట్ లబ్ధిదారులకు ఎవరైతే అసలు ఇల్లు లేదో, స్థలం ఉండి ఇల్లు లేదు, అసలు ఇల్లు లేదో వాళ్ళని లబ్ధిదారులు చేసింది. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం. చాలా మంది ఖాతాలో 1,00,000 రూపాయలు పడుతున్నాయి. మన ముఖ్యమంత్రి గారే కదా నోవాటెల్లో వాళ్ళందరూ తీసుకొచ్చి దాదాపు నియోజకవర్గానికి 2-3 తీసుకొచ్చేసి ఆ పథకాన్ని అధికారికంగా ఖాతాలో పడే విధంగా చేస్తాం. కాబట్టి ఆ విధంగా మేలు జరుగుతుందా లేదా? కాబట్టి ఇంకెక్కడ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు. తర్వాత రైతు భరోసా, దాన్ని విమర్శించారు. 54,74,000 మందికి 4 ఎకరాల లోపు వచ్చింది. రేపో మాపో 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాల లోపు కూడా ఇస్తాం. దానిలో వెనకపోయే పని లేదు. ఇది లాభం కాదా? అదే విధంగా రైతు రుణమాఫీని 2 లక్షల వరకు రుణమాఫీ దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో. ఎంతవరకు జరిగింది రుణమాఫీ? 2 లక్షల వరకు. 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసింది. అయినా ఎవరన్నా మిగిలిపోతే, ఒక్కరిద్దరు మిగిలిపోతే వాళ్ళ తప్పిదం అది. రైతుల స్వయం కృపాధారంతో వాళ్ళ కనుక దరఖాస్తు చేసుకోవడంలో కానీ, ఇక్కడ లేకపోవడం కానీ, 2 లక్షల పైన డబ్బులు కట్టకపోవడం కానీ, ఇవన్నీ చేసి వాళ్ళు ఆ ఖాతాలో డబ్బులు పడకపోతే వాళ్ళకు కూడా మళ్ళీ తీసుకొని వేస్తున్నారు. ఇంకెక్కడ జరిగింది?
వాళ్ళు మోసం చేశారు. రైతు రుణమాఫీ బీఆర్ఎస్ వాళ్ళు ఉమ్. ₹1,00,000 ఉమ్. ఏకకాలంలో చేస్తామని చెప్పి చేయకుండా 4 సార్లు అంచనాల్లో 10 ఏళ్లలో చేస్తే ఉమ్. రైతుకు రుణమాఫీ కాదు, మిత్తి మాఫీ అయింది, ఉమ్. వడ్డీ మాఫీ అయింది. ఓకే. రుణం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఉమ్. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయి కదా. అదే విధంగా మహిళలకు వాళ్ళ మహిళా శక్తిని పెంచే విధంగా ఆర్టీసీ బస్సులు 600, 700, 600 గ్రామాల్లో 600 మండలాల్లో ప్రతి మహిళా సంఘానికి ఒక బస్సు ఇస్తాను. ఉమ్. మళ్ళీ డిపోల్లో పెట్టుకొని ఎంగేజ్ చేసుకొని రుణాలు ఇచ్చి బస్సులు తీసుకునే విధంగా 70,000 నెలకు వచ్చే విధంగా మహిళల్ని ఆర్థికంగా ప్రయోజకులు చేస్తున్నాం. ట్రాన్స్జెండర్లు అంటే ఉమ్. ఒక నీచమైన చూపు ఉంది మన దగ్గర. ఉమ్. అట్లాంటి వాళ్ళు మనుషులే, వాళ్ళు సమాజంలో నిలదొక్కుకోవాలి, వాళ్ళు అచిత్కారాల గురి కావద్దని చెప్పి హోంగార్డులుగా ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి. ఓకే. అదే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ చిరకాల స్వప్నం వాళ్ళకి ఇవ్వటమే కాకుండా వర్గీకరణ వల్ల ఆగిపోయింది. దాదాపు కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేనటువంటి 60,000 ఉద్యోగాలను ఎటువంటి అవినీతి లేకుండా, చిక్కులు లేకుండా, న్యాయపరమైన చిక్కులని కూడా పరిష్కరించి 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినామా లేదా? ఉమ్. మళ్ళీ ఒక 55,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఇంకేం చేయాలా? ఉమ్. ఇంకా చేయాల్సింది మేము కొన్ని, అది కూడా చెప్తున్నాం, పంచాయతీ ఎన్నికల్లోపే చేస్తాం. ఉమ్. మహిళలకు 2,500 ఇస్తున్నాం, ఉమ్. బరాబర్ ఇచ్చి తీరుతాం. ఉమ్. ఎవడైతే మాట్లాడుతుండో వాళ్ళ నోళ్ళకు తాళాలేస్తాం. ఉమ్. అదే విధంగా ఆసరా పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తున్నాం. అవును. అదే విధంగా దివ్యాంగులకు కూడా 6,000 రూపాయలు చేస్తున్నాను. ఉమ్. తప్పకుండా నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు ఈ 3. ఓకే. మేము నిజాయితీగా ఒప్పుకుంటున్నాం, మేము అమలు చేస్తున్నాం, ఇది ఉమ్. అమలు చేయాల్సింది ఇది. ఓకే. కాబట్టి ఇంకెక్కడ ఉంది? ఎంత మేలు జరుగుతుంటే ఉమ్. ఇది చూసి తట్టుకోవాలి. ఇంకా చూడండి, ఉమ్. గురుకులాలని అన్యాక్రాంతం చేశారు. ఉమ్. మౌలిక వసతులు బీఆర్ఎస్ నాయకుల కోళ్ల ఫారంలు, అద్దె భవనాల్లో ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలు వాళ్ళ ఖాతాలకు వెళ్ళిపోతారు, అక్రమంగా వెళ్ళిపోతారు ఉమ్. కమిషన్ రూపంలో. రేవంత్ రెడ్డి సర్కార్ 11,500 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఉమ్. సమీకృత గురుకులాలని ఒక దగ్గర చేర్చి 200 కోట్లతో ఒక్కొక్క భవనం ఉమ్. 25 ఎకరాల్లో అందరినీ కలిపి ఒక చోట పోగు చేసి వాటికి 11,500 కోట్లు సమీకృత గిరిజన గురుకులాలు ఏర్పాటు చేస్తాను. గిరిజనగా అన్ని ఆల్ గురుకులాలు ఉమ్. కడతంటే, పక్కా భవనాలు కడతంటే ఇది అభివృద్ధి కాదా? ఉమ్. చెప్పండి. ఉమ్. ఇలా విద్యా కమిషన్ వేసి విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయబోతున్నాం. ఉమ్. లెక్చరర్ ఉద్యోగాలను కూడా మొన్న ఈ 60,000 ఉద్యోగాలు ఉన్నాయి, భర్తీ చేసినాం. ఉమ్. ఇంత చేసుకుంటా పోతుంటే తర్వాత ఈ రాష్ట్రంలో యువతకు నైపుణ్యం లేదు, ఉమ్. స్కిల్ లేదు. కాబట్టి సాంప్రదాయ విద్యలతో ఉద్యోగాలు రావట్లేదు, ఉపాధి రావట్లేదు. కాబట్టి వీళ్ళకి తక్షణమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి కాదా? ఉమ్. ఇది మేలు కాదా భవిష్యత్ తరాలకు? ఉమ్. అదే విధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఉమ్. నా తెలంగాణ బిడ్డలు భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి, ఒలింపిక్స్ గేముల్లో ఆటల్లో పాల్గొని బంగారు రజత పథకాలు తీసుకొచ్చి నా తెలంగాణకి కాదు దేశానికి పేరు తేవాలని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీని శంకుస్థాపన చేసి దానికి ఏర్పాటు చేస్తున్నామా లేదా? ఉమ్. గత ప్రభుత్వాలు ఆలోచన చేసింది. అందుకే రేవంత్ రెడ్డి ఏమండు, నేను బ్రాండ్ అంబాసిడర్ దానికి దీనికి కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో బ్రాండ్ అంబాసిడర్, ఉమ్. నేను విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ తప్ప నాకు మిగతా లేదన్నాడు. అదే నిరుద్యోగుల పట్ల ఎంత ప్రేమ ఉంటే మొన్న కేసీఆర్ ప్రభుత్వం 6,700 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది. నిరుద్యోగులకి ఇలా ఇవ్వకుండా ఆ విధంగా చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి మొన్న ఒక సంతకంతో వాళ్ళందరిని తొలగించి ఆ ఉద్యోగాలని నిరుద్యోగులతో 6,700 ఉద్యోగాలు భర్తీ చేస్తాను. ఎంత గొప్ప అంశం, ఎంత ఆలోచన జరుగుతుంది. అభివృద్ధి ముందుకు పోతుంటే ఉమ్. తలసరి ఆదాయం 3,74,000 కోట్ల పైచిలకు పెరుగుతుంటే ఇంకేమైతుంది? ఇలా అప్పుల ఊబిలో కూర్చారు వీళ్ళు రాష్ట్రాన్ని. ఉమ్. తెలంగాణ వచ్చేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు మొత్తం 70,000 కోట్లే అప్పు ఉంది, 16 మంది ముఖ్యమంత్రులు. ఉమ్. అట్లాంటి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఆయన చేతిలో పెడితే, 70,000 కోట్లతో అప్పుతో ఆయన చేతిలో పెడితే ఉమ్. ఇవాళ 6.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. ఉమ్. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఉమ్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏమైంది? కుంగిపోయింది. ఉమ్. అది కాళేశ్వరం కూలేశ్వరంగా మారింది, ఉమ్. శనేశ్వరంగా మారింది. తెలంగాణ ప్రజల దుఃఖదాయిని ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం. ఎందుకంటే ఉమ్. సంవత్సరానికి 10,000, 12,000 కోట్లు కరెంటు బిల్ అయింది. ఉమ్. ఇప్పటికి ఆ ప్రాజెక్టు పని చేయట్లే, నీళ్లు నింపట్లే, అది కూడా ఎత్తిపోతల పథకం. ఉమ్. మా కాంగ్రెస్ హయాంలోనే శ్రీరామ్ సాగర్, మానేరు ఆ ప్రాజెక్టులో నీళ్లు తరలించి మళ్ళీ ఆంధ్రలోంచి ఇందులోకి ఎత్తిపోయారు. ఉమ్. ఆ ఎత్తిపోతల పథకంలో నీళ్లు రాకున్నా 1,500,000 మెట్రిక్ టన్నుల పంట మొన్న వానాకాలంలో పండింది. ఉమ్. ఇప్పుడు కూడా దాదాపు యాసంగిలో పంట కూడా ఉమ్. ఆ ప్రాజెక్టు సంబంధం లేకుండా 1,500,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి కాబోతుంది. ఉమ్. కొనుగోలు కేంద్రాలు 8,700 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉమ్. ఇదంతా అభివృద్ధి కాదంటారా? మేము చేసింది. Right. వాళ్ళు తప్పులు చేస్తే, ఉమ్. వాళ్ళు దుబారా చేస్తే, మేము పొదుపు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో గోరుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్. అమాంతం అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేందుకు గజ ఈతగాళ్ళ లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రమిస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తారు. బీజేపీ వాళ్ళు ఉమ్. ఈ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సహాయం చేయమంటే చేయరు. ఉమ్. తర్వాత మూసి పునరుజ్జీవనానికి చేయమంటే చేయరు. ఉమ్. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేద్దామంటే చేయరు. ఉమ్. దానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన 1,70,000 కోట్ల పన్నులు
రావాలంటే ఇవ్వమని అడిగితే ఇవ్వరు. కాబట్టి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చూడండి, ఏ ముఖ్యమంత్రి అయినా విదేశాల పోయి పెట్టుబడులు తీసుకొస్తాడా? గతంలో దావోస్, ఆస్ట్రేలియా, అమెరికా అడిపోయి దాదాపు 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చి ఆ కంపెనీలు ఇప్పుడే ఇక్కడ ఒప్పందాలు చేసుకుని ప్రారంభమవుతుంది. అమెజాన్ డేటా సెంటర్ ప్రారంభమైంది, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ సంస్థ అనుబంధ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. తర్వాత కొన్ని చోట్ల మన నాగర్ కర్నూలులో ఒక సంస్థ ప్రారంభించింది. ఈ విధంగా అనేక సంస్థలు ప్రారంభిస్తుంది. ఇప్పుడు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తే ఏంది, చేయకపోతే ఏంది, నేను నిధులు తీసుకొస్తా, జపాన్కి వెళ్ళి నిధులు తీసుకొస్తా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ఆయన అడిగిపోతుంటే ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి అని తిరుగుతుండ. అయితే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఒక పేరు ఉందంటారు, ఏమంటారు? ఏది మాట్లాడాలని ఢిల్లీ వెళ్ళాలి. అంటే ఢిల్లీని పరిపాలిస్తున్నారా తెలంగాణ పరిపాలిస్తున్నారా? సమాఖ్య వ్యవస్థ. బీజేపీ వాళ్ళు ఢిల్లీ పోరా? ఈయన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి నరేంద్ర మోడీకి పొర్లు దండాలు వంగి వంగి పొర్లు దండాలు పెట్టలేదా? ఎందుకు మరి ఇక్కడే ఉండి పాలించకపోయినా? ఆయన ఢిల్లీ పోవటం ఈ తేలిక. శంషాబాద్ పోతే 2 గంటలు ఢిల్లీ పోతాం. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ ఫామ్ హౌస్ కు పోవడం తేలికనా, ఢిల్లీ పోవడం తేలికనా? ప్రతి ఒక్క నాయకుడు ఫామ్ హౌస్ పోయేది, మంత్రులు, ఎమ్మెల్యేలు. మరి ఫామ్ హౌస్ పాలన కావాలా? ఢిల్లీ పాలనే కదా సమాఖ్య వ్యవస్థలో ఉంది, ఫామ్ హౌస్ పాలన లేదు కదా. ఢిల్లీ ఫామ్ హౌస్ పోయేలోపు ఢిల్లీ పోతారు. అదే 2 గంటల పట్టింది. హైదరాబాద్ నుంచి 2 గంటల పట్టింది జగదేవ్పూర్. ఆడికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోవాలంటే. కాబట్టి వీడు ఎర్రవల్లి పోయేలోపు ఢిల్లీ పోతారు. జాతీయ నాయకత్వం మా పార్టీ ఎక్కడుంది? దాదాపు 300 స్థానాల్లో బీజేపీ ఢీ కొట్టింది. 100 మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ, అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ. ఏడుంది? ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉందే. అయితే ఇంకోటి సన్న బియ్యం గురించి ఎక్కువగా ఇప్పుడు వస్తా ఉన్నది. సో సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చిందని అంటున్నారు, మరి మీరేమంటారు? మరి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది కదా, వాడు ఎందుకు సన్న బియ్యం ఇట్లే అర్జీ పెట్టుకోవాలంటావు? ఎందుకు ఇవ్వట్లే? అది దమ్ము ఉండాల. కంట్రోల్ బియ్యం కాకుండా పేద ప్రజలకు సన్న బియ్యం పెట్టాలి. సామాన్యులు, శ్రీమంతులే కాదు సామాన్యులు కూడా సన్న బియ్యం పెట్టే మనస్తత్వం ఉండాలి. బీజేపీ వాళ్ళకు ఉంటుంది అసలు. వాళ్ళు విభజించు పాలించి ఉంటుంది. కులాలు విభజించాలా, ఉన్నోడు పేదోడు తేడాలు ఉంటే వాళ్ళు పోగుతారు, లేకుంటే వాళ్ళకి మనగడ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ ఏ సంక్షేమ పథకమైన తీసుకుంటే దేశంలో రైతుల రుణమాఫీ కానీ ఎంత అభివృద్ధి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసినాయి. ఇవన్నీ భావోద్వేగాలు, బీజేపీ బీఆర్ఎస్ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటాయి. కాంగ్రెస్ చేసింది శాశ్వత అభివృద్ధి. కాబట్టి సన్నబియ్యం పథకం అనేది రాష్ట్రంలో అమలవుతుంది. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఉంటాడు కానీ ప్రధానమంత్రులు ఎక్కడ ఉండరు. నువ్వు సాయం చేయొచ్చు, కాదు సాయం చేసేంత మంది నీ ఫోటో వేస్తారా? పోనీ పక్క రాష్ట్రం వేస్తున్నారు నీ ఫోటో, దొడ్డు బియ్యం వేస్తున్నారు కదా, మరి నీ సాయం కూడా ఉందో, దొడ్డు బియ్యంలో కూడా ఉందో వేస్తున్నారా? మిగతా కేరళలో వేస్తున్నారా, తమిళనాడులో వేస్తున్నారా? చెప్పండి. ఇవన్నీ పనికి మాలిన ముచ్చట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు కైవసం చేసుకునేటువంటి ఆలోచన అన్నమాట. సన్న బియ్యం పథకం దేశవ్యాప్తంగా మళ్ళీ ఆదర్శమైంది. ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా ఆలోచిస్తాం, అమ్మో కాంగ్రెస్ ఇచ్చింది మనం కూడా ఇవ్వకపోతే బాగోదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఉన్నట్టు ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందా లేదా ప్రజల దగ్గర? ఏమండి, మీరు జర్నలిజం లో ఉన్నారు, 15 నెలల వ్యతిరేకత వస్తుందా? 4 ఏళ్లు చూసిన తర్వాత అప్పుడు కొలమానం వేసుకోవాలి, అంచనాలు వేసుకుంటారు. ప్రజెంట్ ఇప్పుడు ఇదంతా కృత్రిమ ప్రచారం అన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత కూడా కృత్రిమం చేస్తారు. వీళ్ళు విచిత్రంగా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. తనదైనటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్నిటిని విషయం కేటీఆర్ అన్న కదా, ఆ రోజు నేను 36 మెడికల్ కాలేజీలు కట్టిను, 36 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ మాదే అధికారం అన్నాడు. అంటే ఈ రోజు అదే పని చేస్తాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆయిందానికి కాందానికి విష ప్రచారం. కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఛానల్ జైలు కూడా పోయారు ఈ మధ్య, తప్పుడు ప్రచారాలు చేసి, తర్వాత అమ్మాయిల్ని అఘాయిత్యం చేసి. కాబట్టి కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వం ఏంటంటే విష ప్రచారం, అంటే సైకో మీడియా, సోషల్ మీడియా కాదు, సైకో మీడియాలో విష ప్రచారం చేస్తుంది. 15 నెలల్లో ఏ ప్రభుత్వానికి ఏది దీన్ని చేసిన సంక్షేమ పథకాలు, సామాజిక ట్రాన్స్జెండర్లు, నిరుద్యోగులకు, రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు బంద్ చేసి నిరుద్యోగులతో నింపే ఆలోచనలు, ఇంత మంచి సంస్కరణలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మహిళలకు బస్సులు ఇవ్వటం, ఎక్కడ జరిగినాయి అవన్నీ? ఇంకెక్కడ వ్యతిరేకత వస్తుంది? ఇల్లు కూడా ఇస్తాండి. గతంలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇయ్యకనే ఓడిపోయారు. మేము ఆ గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాం, మళ్ళీ 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిన తర్వాత 4 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆశీస్సులు మాకుంటాయా మీకుంటాయా? చెప్పండి. 20 లక్షల కుటుంబాల ఆశీస్సులు ఉంటాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి 50 లక్షల కుటుంబాల ఆశీస్సులు ఉండవా? చెప్పండి. 500కే సబ్సిడీ ఇచ్చి 45 లక్షల కుటుంబాల ఆశీస్సులు ఉండవా? 25 లక్షల రుణమాఫీ 2 లక్షలు పొందిన రైతులు మామూలు దీవించరా? చెప్పండి. 54 లక్షల 74,000 మందికి ఇప్పుడు వేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, వాళ్ళ దీవెనలు ఉండవా? నిరుద్యోగులు 50,000 మంది వాళ్ళు చెప్పుకోరా? కాంగ్రెస్ ప్రభుత్వంలో నయం మాకు ఉద్యోగాలు వచ్చినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అన్ని లీకులు, తప్పులు, అవకతవకలని వాళ్ళు చెప్పుకోరా? చెప్పరా? ఇంకెక్కడ మాకెందుకంటే వాళ్ళ దుష్ప్రచారం చేసినా మాకు భయం లేదు. తప్పకుండా మళ్ళీ ఒక 5 ఏళ్ళు
కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.